వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన. వైసీపీకి ఒక మాజీ ఎమ్మెల్యే గుడ్ బై తెలిపారు. ఆయన టీడీపీలో చేరుతున్నారంట. ఎవరు, ఏంటి, ఎందుకు జరిగింది, ఏంటో వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నాం. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వైఎస్ఆర్సీపీకి మాజీ ఎమ్మెల్యే, పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడు ఆర్ గాంధీ గుడ్ బై తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీలో దళితులకు న్యాయం జరగడం లేదని చిత్తూరు ఎంపీగా ఉన్నారంట మంత్రి పెద్దిరెడ్డి ముందు కనీసం కూర్చోలేరన్నారు. తాను మంగళవారం చిత్తూరు జిల్లా జేడి నెల్లూరులో జరిగే చంద్రబాబు కథరా సభలో టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈయన ఆర్ గాంధీ వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసనగా తను పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడు ఆర్ గాంధీ తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులు, బీసీలపై దాడులు పెరగడంతో పాటు రాజకీయంగా వర్గాలకు అణగదొక్కుతున్నారని ఆరోపించారు. తాను దళితుల్ని కావడం వల్లే పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి తనకు గుర్తింపు ఇవ్వలేదని తెలిపారంట. చూడండి, మొత్తానికి గుర్తించట్లేదంట. దళితుల మేనమావ, బీసీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం అని చెప్పే పెద్ద ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వివక్ష గురి చేస్తున్నారంటే ఈయనకి తగిన మర్యాద లేదని ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడంట. టీడీపీలో చేరిపోతున్నారు. నేను చెప్తున్నాను కదా, చాలా మంది అయిపోతున్నారు. లాస్ట్కి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చివరికి మిగిలేదు ఎవరెవరు అంటే రోజా, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పెద్దిరెడ్డి, ఆ కేతిరెడ్డి, ఇలా ఒక 10 మంది మిగులుతారేమో ఈ బ్యాచ్. ఆ అనిల్ కుమార్ యాదవ్, ఆ కొడాలని. పిచ్చి పిచ్చి చర్యలు మనకు ఇప్పటికైనా చక్కగా ఇంక 20 రోజులు ఉంది, ఇంకా పని చేయండి. ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదాలైనా కూర్చుంటారని ప్రతి వీడియోలో ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాం. మీరేమో అవన్నీ వదిలేసి ఇబ్బందులు పెట్టడం మొదలెట్టారు. సో గుడ్ బై చెప్పేసి పోయాడు. ఇప్పుడు అయిందా మీకు మంచిగా? మంచి ప్రకటన చేశారు. ఈయనకి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరికి ఉన్నారో ఎవరికి రాజకీయంగా పరంగా భవిష్యత్తు లేదు. ఇది యథార్థం, వాస్తవం, సత్యం. కానీ మంచి నిర్ణయం తీసుకున్నారండి. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా ఆదరిస్తారండి. అందరినీ సమానంగా, ఇప్పుడు ఒక చేతికి 10,000 ఎంత సమానంగా ఉంటే అలా 10 సమానంగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అధైర్యపడకండి, మీకు రాజకీయ పరంగా మంచి భవిష్యత్తు ఉంటున్నాం. వచ్చేది మీరు రాసి పెట్టుకోండి, వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇది యథార్థం, వాస్తవం, సత్యం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.